హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు హీరోగా, డైరెక్టర్గా అట్లీ గారి కాంబినేషన్లో రాబోతున్న AA22 సినిమా గురించి ఒక మంచి అప్డేట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక అల్లు అర్జున్ గారి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాని గ్లోబల్ వైడ్గా రిలీజ్ చేయబోతున్నారని ప్లానింగ్ అయితే ఉందన్నమాట. దాంతోపాటు ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. అండ్ జవాన్తో మన డైరెక్టర్ అట్లీ గారు మంచి మార్కెట్ని అయితే క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి. అండ్ ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి గురించి మనందరికీ తెలుసు. అండ్ తన క్రేజ్ మాత్రం పుష్పతో అమాంతం పెరిగిపోయింది. అండ్ వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ TFI అనే చెప్పాలి. అండ్ ఈ సినిమా నుంచి ఇంకొన్ని అప్డేట్స్ ఏంటంటే, ఈ సినిమాలో 5 హీరోయిన్స్ చెయ్యబోతున్నారంట. ఒకళ్ళు వచ్చేసి మృణాల్ ఠాకూర్, ఇంకొకళ్ళు వచ్చేసి పూజా హెగ్డే అండ్ ప్రియాంక మోహన్ గారు కూడా చేయబోతున్నారంట. సో దీపికా పదుకొనే గారు చేయబోతున్నారంట. సో ఇలా పెద్ద పెద్ద పేర్లు అయితే వినపడుతున్నాయి అన్నమాట. అండ్ 5 హీరోయిన్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కొంతమంది కన్ఫర్మ్ అయ్యారంట. సో 5 హీరోయిన్లతో మన అల్లు అర్జున్ గారు హీరోగా చెయ్యబోతున్నారు అంటే, అట్లీ గారు ఏదో పెద్దగానే ప్లానింగ్ అయితే చేయబోతున్నారు. అంటే ఏ సినిమాలో కూడా 5 హీరోయిన్లని పెట్టి తీయలేదనే చెప్పాలి. సో చాలా డిఫరెంట్గా తీయబోతున్నారని అయితే తెలుస్తుంది. అండ్ ఈ సినిమా అవతార్కి మించి ఉండబోతుందని కూడా తెలుస్తుంది. నిజంగా అల్లు అర్జున్ గారి సినిమా వస్తుందంటే ఈసారి మామూలుగా ఉండదనే చెప్పాలి. అండ్ బీభత్సమైన హైప్తో రిలీజ్ అయింది. ఎందుకంటే పుష్పతో 1800 కోట్లనైతే క్రియేట్ చేశారనమాట, కలెక్ట్ చేశారు. దట్స్ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. సో నైస్. అండ్ ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారికి కూడా ఒక మంచి రోల్ ఉండబోతుందని అయితే తెలిసిందనమాట. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అనే చెప్పాలి. అండ్ విజయ్ సేతుపతి గారు కూడా చాలా మంచి యాక్టర్ అనే చెప్పాలి. సో అది నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా ఈ వీడియోలో. అదేంటంటే, అల్లు అర్జున్ గారి మీద కొన్ని నెగిటివిటీ ఎక్కువగా నడుస్తుందనే చెప్పాలి. పుష్ప రిలీజ్ కాకముందు, పుష్ప రిలీజ్ అయ్యాక కూడా నెగిటివిటీ అనేది కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. బట్ మనమందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టారు. అండ్ వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ అనే చెప్పాలి. సో అలాంటి హీరోని మనం పొగడకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్గా మాత్రం మాట్లాడకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనకి సినిమాని అందిస్తారు. చాలా కష్టపడి వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తారనమాట. సో అలాంటి హీరోని మనము తక్కువగా చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎంత టాలెంటెడ్ యాక్టరో మీరు పుష్ప సినిమాలో చూశారు. జాతర సీన్ ఒక్కటి చూస్తే చాలు తను ఎంత కష్టపడ్డాడో తెలిసిద్ది ఈ సినిమాలో. సో అందుకనే అంత మంచి యాక్టర్ని ఎందుకు ట్రోల్ చేస్తారో, ఎందుకు నెగిటివ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. మన తెలుగు హీరోని అలాగే అల్లు అర్జున్ గారు పుష్పతో ఇంత నెగిటివిటీలో కూడా 1800 కోట్లు కొట్టారంటే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నెగిటివిటీ లేకుండా ఉండుంటే ఇంకెన్ని రికార్డులు బ్రేక్ అయ్యాయో మీరు ఊహించుకోండి. దంగల్ రికార్డ్ ఎగిరిపోయేదేమో నాకు తెలిసి. సో అంత మంచి సినిమా తీశారు. కోర్స్ కొంతమందికి నచ్చలేదు పుష్ప, ఓకే. బట్ ఈ జనరేషన్లో ఇలాగే తీయాలి, ఇలా తీస్తేనే నడుస్తాయి సినిమాలు, లేకపోతే ఎవ్వరు రారనమాట చూడటానికి. అందరూ OTTలోనే చూస్తారు. సో అలాంటి సినిమాలు తీస్తేనే జనాలు వస్తారనమాట. సో అది. అండ్ మన తెలుగు హీరోని మనం తక్కువ చేసుకుంటే దట్స్ నాట్ కరెక్ట్ అనమాట. మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అందరి హీరోస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అల్లు అర్జున్ గారికనే కాదు. వాళ్ళు మన కోసం చాలా కష్టపడి తీస్తారు సినిమా. అలాంటి సినిమాల గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. నేను అందుకే బాగున్న సినిమాలకు మాత్రమే చెప్తా రివ్యూస్, బాగున్న సినిమాలకు చెప్పను అనమాట. మనకి అవసరం లేదు, ఎందుకు చెప్పాలి? వాళ్ళు ఏదో తీశారు, ఓకే. ఒకసారి ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ ఇంకో సినిమా బాగా తీస్తారు. ఈ టైం వాళ్ళకి సరిగ్గా నడవట్లేదు. నెక్స్ట్ వాళ్ళకి టైం బాగా నడిచి
పెద్ద హిట్ కొట్టి బాగా వసూలు చేయొచ్చు సినిమాలు. సో, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. తక్కువగా సినిమా గురించి మాట్లాడకూడదనమాట. హీరోస్ గురించి తక్కువగా మాట్లాడకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ అనమాట. అండ్ అల్లు అర్జున్ గారు చాలా నెగటివిటీ ఫేస్ చేసినా గూడా అంత మంచిగా సినిమాలు అందిస్తున్నారంటే దట్స్ ఎ గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. సో, అదనమాట.